హాయ్ ఎవరన్, దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో. ఇప్పుడు మన వీడియోలో మన 8th క్లాస్లో 7th లెసన్ ఉన్న కంబషన్ ఫ్లేమ్స్ అండ్ ఫ్యూయల్స్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంతకుముందు వీడియోకి మనం కంటిన్యూషన్ చెప్పుకున్నాం. యాక్టివిటీ 4 అండర్స్టాండింగ్ ఇగ్నిషన్ టెంపరేచర్ గురించి చెప్పుకున్నాం కదా. అలానే ఇప్పుడు టైప్స్ ఆఫ్ కంబషన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, టైప్స్ ఆఫ్ కంబషన్స్ అనేవి 2 టైప్స్లో జరుగుతూ ఉంటాయని చెప్పాను. ఒకటి స్పాంటేనియస్ కంబషన్, ఇంకోటేమో ర్యాపిడ్ కంబషన్. స్పాంటేనియస్ కంబషన్ ఏంటి, ఎలాంటి మన ప్రమేయం లేకుండా వాటంతట అవే అంటుకునే వాటిని స్పాంటేనియస్ కంబషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో వాటికవే మంట రగులుకొని అవి అడవులు తగలబడిపోతూ ఉంటాయి కదా. సో ఫైర్స్ ఇన్ ద ఫారెస్ట్, అది ఆ స్పాంటేనియస్ కంబషన్ అవుతూ ఉంటుంది. ర్యాపిడ్ కంబషన్ అంటే ఏంటి, మనం ప్రయత్నపూర్వకంగా చేసేదాన్ని ర్యాపిడ్ కంబషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అంటే మనం మ్యాచ్ స్టిక్ వెలిగించడం మ్యాచ్ బాక్స్తో, అలానే మనం లైటర్తో స్టవ్ని వెలిగించడం, ఇలాంటివన్నీ మనం పేపర్ని వెలిగించడం, ఇలాంటివన్నీ మనకి క్యాండిల్ని వెలిగించడం, వీటన్నిటిని మనం ప్రయత్నపూర్వకంగా చేస్తాం కాబట్టి వాటిని మనం ర్యాపిడ్ కంబషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. స్వయంగా చేసే దహన క్రియ, అనుకోకుండా చేసే దహన క్రియ. స్వయంగా చేసే దహన క్రియని ర్యాపిడ్ కంబషన్ అని, అది రప్చర్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలానే మనకి స్పాంటేనియస్ కంబషన్, అనుకోకుండా జరిగే దహన క్రియ. ఓకే, దాన్ని స్పాంటేనియస్ కంబషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు ఈ కంబషన్ గురించి తెలుసుకునేటప్పుడు మనం స్పాంటేనియస్ కంబషన్, ర్యాపిడ్ కంబషన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఏది కంబషన్ జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్గా మనం ఏది వెలిగించాలన్నా, క్యాండిల్ వెలిగించాలన్నా, స్టవ్ వెలిగించాలన్నా, లైటర్ లేనప్పుడు మనం ఏం చేస్తాము, మ్యాచ్ బాక్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మ్యాచ్ బాక్స్ని మనం ఫైర్ వస్తూ ఉంటుంది మ్యాచ్ బాక్స్లో. అది ఎలా వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా? దాంట్లో ఫైర్ రావడానికి, జనరేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఆ మ్యాచ్ బాక్స్ని తయారు చేసేటప్పుడు మ్యాచ్ బాక్స్కి వన్ సైడ్ రఫ్ సర్ఫేస్ ఉంటుంది. ఓకే, ఒక నిమిషం. ఓకే, మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా. ఈ మ్యాచ్ బాక్స్లో మనకి మ్యాచ్ స్టిక్స్ని మన సహాయంతో మనం ఈ మ్యాచ్ బాక్స్ని వెలిగిస్తూ ఉంటాం కదా. మ్యాచ్ బాక్స్కి అయితే కొన్ని మ్యాచ్ బాక్స్కి వన్ సైడ్, లేకపోతే కొన్ని మ్యాచ్ బాక్సెస్కి, కొన్ని అగ్గిపెట్టెలకి టూ సైడ్స్ మనకి రఫ్ సర్ఫేస్ ఉంటూ ఉంటుంది చూడడానికి ఇట్లా. ఓకే, రఫ్ సర్ఫేస్ ఉంటుంది. ఈ రఫ్ సర్ఫేస్ మీద ఈ మ్యాచ్ స్టిక్స్తో గీరగానే ఎందుకుపటికి ఫైర్ జనరేట్ అవుతుంది. కారణం ఏంటంటే ఈ మ్యాచ్ స్టిక్ తయారు చేసేటప్పుడు దీని యొక్క మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్కి ఈ సైడ్స్ ఉన్న రఫ్ సర్ఫేస్కి ఆ ఫైర్ జనరేట్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ వాడతారనమాట. అదేంటంటే పొటాషియం క్లోరైడ్ ఒకటి, ఇంకొకటేమో యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, ఇంకోటేమో వైట్ ఫాస్ఫరస్. వీటిని అతుక్కోవడానికి కొంచెం గ్లూ, గమ్ లాంటిది, గమ్, అలానే స్టార్చ్, కొంచెం పిండి పదార్థం అనేది వాడుతూ ఉంటారనమాట. ఓకే, అయితే పూర్వకాలంలో వైట్ ఫాస్ఫరస్ అనేది వాడేవాళ్ళు అనమాట. ఇక్కడ రఫ్ సర్ఫేస్, దీనికి ఈ అగ్గి పెట్టుకున్న రఫ్ సర్ఫేస్, సైడ్స్ రఫ్ సర్ఫేస్ తయారు చేయడానికి ఆ వైట్ ఫాస్ఫరస్ అనేది ఈ అగ్గిపెట్టు పరిశ్రమలో అగ్గిపెట్టిన తయారీ పరిశ్రమలో చేసేవారు కొంచెం హానికరంగా ఉందన్నమాట. అందుకని మన హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వైట్ ఫాస్ఫరస్ని మార్చి దానికి బదులు రెడ్ ఫాస్ఫరస్ని వాడటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ డేస్లో. ఓకే, ఈ రెడ్ ఫాస్ఫరస్ని ఈ అగ్గిపెట్టి యొక్క సర్ఫేస్ మీద వాడుతూ ఉంటాం. ఓకే, అలానే మనకి రెడ్ ఫాస్ఫరస్, తర్వాత యాంటీమోనీ ట్రైసల్ఫేట్, పొటాషియం క్లోరైడ్, వీటి యొక్క ఫార్ములాస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే నేను బుక్ తెచ్చుకోలేదు. ఓకే, సారీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ రఫ్ సర్ఫేస్ తయారు చేయడానికి రెడ్ ఫాస్ఫరస్ నవేడేస్ వాడుతున్నట్లయితే, ఇక్కడ మ్యాస్టిక్ యొక్క హెడ్ని తయారు చేయడానికి పొటాషియం క్లోరైడ్, యాంటీమోనీ ట్రైసల్ఫేట్, కొంచెం గ్లూ వాడతారనమాట, స్టార్చ్, అవి కలిపి వాడతారు. ఎప్పుడైతే ఈ హెడ్ని, ఈ రెడ్ ఫాస్ఫరస్ ఉన్న సర్ఫేస్కి మీద మనం రప్చర్ చేస్తాము మ్యాస్టిక్ యొక్క హెడ్ని. ఇట్లా రప్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెడ్ ఫాస్ఫరస్ కాస్త ఈ రాపిడికి, ఈ ఫ్రిక్షన్కి వైట్ ఫాస్ఫరస్గా మారుతుంది అనమాట.
ఆ వైట్ ఫాస్ఫరస్గా మారి అది ఈ మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్లో ఉన్న పొటాషియం క్లోరైడ్ని ఫ్రిక్షన్కి గురై అది బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా అవుతుంది. ఈ హెడ్లో ఉన్న పొటాషియం క్లోరైడ్ అలానే యాంటిమనీ ట్రైసల్ఫేట్ రెండు మ్యాస్టిక్ యొక్క హెడ్లో ఉంటాయి కదా, ఆ రెండు రెడ్ ఫాస్ఫరస్ రప్చర్ జరగడం వల్ల ఆ బర్నింగ్ వల్ల అది వెంటనే ఇగ్నిషన్ టెంపరేచర్ని రీచ్ అయ్యి అతి తక్కువ టెంపరేచర్లో అనేవి బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి అవి మనకి ఫ్లేమ్ని ఇస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ర్యాపిడ్ కంబషన్ చెప్పి అంటాం అనమాట మ్యాస్టిక్స్ని. ఓకే, అలానే మనం కర్పూరం వెలిగించినా కూడా అది మన అంతటా మనం చేస్తాం కాబట్టి స్వతహాగా కాంఫర్ని బంద్ చేయడం కూడా అది ర్యాపిడ్ కంబషన్ కిందకే మనం లెక్కకు వస్తుంది అనమాట. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ కంబషన్స్. డ్యూరింగ్ సమ్మర్ టైమ్స్ డ్రై గ్రాస్ క్యాచెస్ ద ఫైర్ ఇన్ ఫారెస్ట్. ఇట్ మే స్ప్రెడ్ టు ద ట్రీస్ అండ్ వెరీ సూన్ యాజ్ హోల్ ఫారెస్ట్ will be on fire. It is very difficult to control such forest fires. మనకి సమ్మర్ సీజన్లో కనుక చూసినట్లయితే అడవుల్లో ఉండే ఎండుగడ్డని తనంతట తానే అంటుకోవటం, రగులుకోవడం, మంట అనేది రగులుకొని నిప్పు రగులుకొని అడవంతా దహనం అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి ఫైర్ని మనం అంత పెద్ద మంటని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి అలాంటి దహనక్రియ అనేది కంబషన్ మనం అన్కంట్రోలబుల్ అనమాట. మనం చేయలేని పరిస్థితుల్లో, మనం కంట్రోల్ చేయని పరిస్థితుల్లో ఉంటాం. మనం చూస్తూనే ఉంటాం మన డైలీ లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి. అలానే ఇన్ ద హెడ్ ఆఫ్ ద మ్యాచ్ స్టిక్ ఈజ్ రబ్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఏ మ్యాచ్ బాక్స్ ఈ స్టార్ట్స్ బర్నింగ్. అదే అగ్గిపెట్టెను కనుక అగ్గిపెట్టే సైడ్స్ని రబ్ చేసి మనం బర్న్ చేసినట్లయితే అక్కడి నుంచి ఫైర్ వస్తుంది కదా, అలాంటి ఫైర్ని మనం కంట్రోల్ చేయగలమా? చేయగలం. అలానే ఫారెస్ట్లో రగులుకున్న ఫైర్ని మనం కంట్రోల్ చేయగలమా? చేయలేమన్నమాట. ఓకే, అలానే వాట్ మేక్స్ సచ్ మ్యాచ్ స్టిక్స్ టు క్యాచ్ ఫైర్. ఇప్పుడు అడవుల్లో మనకి నిప్పలా రగులుతుంది. ఎక్కువ గాలి వీచినప్పుడు ఒక చెట్టుని ఇంకో చెట్టు మధ్య బాగా రాచుకొని వాటి నుంచి ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువైపోయి హీట్ జనరేట్ అయ్యి హీట్ నుంచి సర్టెన్ టెంపరేచర్లో అది ఫ్లేమ్ని ఇస్తుంది అనమాట. సో దాని నుంచి ఆ నిప్పురవ్వలు అది మంటగా మారి ఆ చెట్టుకున్న కలప అంటుకొని దాని దగ్గర ఉన్న డ్రై గ్రాస్ అవన్నీ అంటుకొని ఒకదానికి అది అంటుకుంటూ పోయి అడవంతా మనకి మంటలు వచ్చి అడవంతా దహనం అయిపోతూ ఉంటుందన్నమాట. అది మనం అనుకోకుండా జరిగేది కదా. అలానే మ్యాచ్ స్టిక్స్ని మనం రబ్ చేసినప్పుడు దీని నుంచి ఫ్లేమ్ వస్తుంది. అయితే అది ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అది బర్నింగ్ ప్రాసెస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇఫ్ ద హెడ్ ఆఫ్ ద మ్యాచ్ స్టిక్స్ is rubbed on the sides of a match box, it starts burning. మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్ని ఒక మ్యాచ్ బాక్స్ యొక్క సైడ్స్కి రబ్ చేస్తే అది మనకి బర్న్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే వాట్ మేక్స్ మ్యాచ్ స్టిక్స్ టు క్యాచ్ ఫైర్. ఈ మ్యాచ్ స్టిక్స్ ఫైర్ క్యాచ్ చేయడానికి మనం ఏం చేయాలి అదేంటో చూద్దాం. ఏ మిక్చర్ ఆఫ్ యాంటిమనీ trisulfate, potassium chloride and white phosphorus with some glue and starch was applied on the head of the match sticks made of the suitable wood. ఓకే, ఈ మ్యాచ్ స్టిక్స్ వెళ్ళడానికి మన కారణాలు ఏంటంటే మ్యాచ్ స్టిక్స్ని తయారు చేసేటప్పుడు యాంటిమనీ ట్రైసల్ఫేట్ అనే రసాయనాన్ని, పొటాషియం క్లోరైడ్ అనే రసాయనాన్ని, అలానే వైట్ ఫాస్ఫరస్ అనే రసాయనాన్ని కలిపి వాటిని సహాయంతో కొంచెం పిండిని, కొంచెం గ్లూని, స్టార్చ్ని, కొంచెం గ్లూని కలిపి వాటి సూటబుల్ ఏదైతే ఫైర్ అవడానికి సూటబుల్ వుడ్ ఉంటుందో ఆ కలపని తీసుకొని ఈ మ్యాచ్ బాక్స్లో ఉన్న మ్యాచ్ స్టిక్స్ని తయారు చేస్తారనమాట. ఓకే, అయితే when it struck against the rough surface of white phosphorus got ignited due to the heat of friction. ఎప్పుడైతే మ్యాచ్ బాక్స్ ఉన్న రఫ్ సర్ఫేస్ మీద వైట్ ఫాస్ఫరస్ ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే రబ్ చేస్తూ వెళ్తుందో అది వెంటనే ఇగ్నైట్ అయ్యి ఆ మ్యాచ్ స్టిక్స్ యొక్క ఎండింగ్ పొజిషన్లో ఉన్నది వెంటనే ఇగ్నిషన్ టెంపరేచర్కి రీచ్ అయ్యి అది మనకి బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన అది మనకి ఫ్లేమ్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఘర్షణ వల్ల, ఫ్రిక్షన్ వల్ల. ఓకే, రబ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది కదా, దానివల్ల. రబ్ చేయడం అంటే ఫ్రిక్షనే కదా, సో ఫ్రిక్షన్ వల్ల మనకి బర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దిస్ స్టార్ట్స్ టు కంబషన్ ఆఫ్ ద మ్యాచ్ స్టిక్స్. ఎప్పుడైతే ఇట్లా రప్చర్ చేయడం అంటే ఫ్రిక్షన్కి గురైందో, ఘర్షణకు గురైందో, ఆ రప్చర్కి
అది మనకి మ్యాచ్ స్టిక్స్ అనేది ఇంకా బర్న్ అవ్వడం మొదలవుతుంది, కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేస్తుంది అనమాట. హవెవర్ వైట్ ఫాస్ఫరస్ ప్రూవ్ టు బీ డేంజరస్ both of the workers involved in the manufacturing of matchboxes and for the users. ఇప్పుడు పురాతన కాలంలో ఈ వైట్ ఫాస్ఫరస్ అయితే ఏదైతే యూజ్ చేసేవాళ్ళో ఈ బర్నింగ్ ప్రాసెస్లో మ్యాచ్ బాక్స్ తయారీలో అది యూజర్స్కిను ప్లస్ అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఇద్దరికీ చాలా హానికరంగా ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ డేస్లో వైట్ ఫాస్ఫరస్ని మినహాయించుకొని దానికి బదులు రెడ్ ఫాస్ఫరస్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. మ్యాచ్ బాక్స్ యొక్క సైడ్స్కి రెడ్ ఫాస్ఫరస్ అనేది పూత పూయబడి ఉంటుంది రఫ్ సర్ఫేస్గా. ఓకే, దిస్ డేస్ ద హెడ్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ మ్యాచ్ స్టిక్ కంటైన్స్ ఓన్లీ యాంటీమనీ ట్రైసల్ఫేట్ అండ్ పొటాషియం క్లోరైడ్. ఇదైతే వైట్ ఫాస్ఫరస్గా రెడ్ ఫాస్ఫరస్గా మార్చాము. అంతకుముందు మ్యాచ్ స్టిక్ హెడ్లో కూడా వైట్ ఫాస్ఫరస్, యాంటీమనీ ట్రైసల్ఫేట్స్, పొటాషియం క్లోరైడ్ 3 కలిపి ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేశారు, వైట్ ఫాస్ఫరస్ మినహాయించి ఈ హెడ్ ఆఫ్ ద మ్యాచ్ స్టిక్లో కేవలం పొటాషియం క్లోరైడ్ని, యాంటీమనీ ట్రైసల్ఫేట్ని మాత్రమే వేయబడి ఉంచుతున్నారనమాట ప్రజెంట్ డేస్లో. సో ద రబ్బింగ్ సర్ఫేస్ హ్యాజ్ పౌడర్డ్ గ్లాస్ ఆర్ లిటిల్ రెడ్ ఫాస్ఫరస్. ఏదైతే రబ్బింగ్ సర్ఫేస్ ఉంటుందో దానికి కొంచెం పౌడర్డ్ గ్లాస్ని లేకపోతే దాంతోపాటు పౌడర్ గ్లాస్తో పాటు లిటిల్ అమౌంట్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ని కూడా మనం ఈ సర్ఫేస్ మీద తయారీలో ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అది రెడ్ ఫాస్ఫరస్ వైట్ ఫాస్ఫరస్ కన్నా కొంచెం లెస్ డేంజరస్ అనమాట, తక్కువ డేంజరస్ కాబట్టి కొంచెం రెడ్ ఫాస్ఫరస్ని మనం వాడుతున్నాం. అలానే when the match stick is stuck against the rubbing surface, some red phosphorus get converted into white phosphorus. ఎప్పుడైతే మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్ ఈ సర్ఫేస్ని మనం రబ్ చేసిందో దీంట్లో ఉన్న రెడ్ ఫాస్ఫరస్ కాస్త వైట్ ఫాస్ఫరస్గా మారి వర్క్ చేయడం మొదలవుతుంది అనమాట. అప్పుడు it is immediately react with potassium chloride in the match stick's head to produce enough heat to ignite antimony trisulfate and starts the combustion. ఇట్లా రబ్ చేసినప్పుడు ఈ వైట్ ఫాస్ఫరస్ రెడ్ ఫాస్ఫరస్ కాస్త వైట్ ఫాస్ఫరస్గా మారి అది వెంటనే ఈ మ్యాచ్ స్టిక్స్ హెడ్లో ఉన్న పొటాషియం క్లోరైడ్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఆ పొటాషియం క్లోరైడ్ వస్తే ఏమవుతుంది, అవి వెంటనే ఏం చేస్తుందంటే అది రియాక్ట్ అయిన తర్వాత అది వెంటనే దాంట్లో దాగి ఉన్న యాంటీమనీ ట్రైసల్ఫేట్ను కూడా ఇగ్నిషన్ టెంపరేచర్ని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట పొటాషియం క్లోరైడ్. సో అప్పుడు ఆ రెండు కలిసి ఏం చేస్తే బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి మనకి కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది అన్నకి వల్ల అది మనకి ఆ పొటాషియం క్లోరైడ్ యాంటీమనీ ట్రైసల్ఫేట్ కరిగిపోతుంది, మనకి గాల్లో ఉన్న ఆక్సిజన్తో కలిసి మనకి అప్పుడు ఏం జరుగుతుంది, ఆ కంబషన్ ప్రాసెస్లో ఫ్లేమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఫ్లేమ్ అనేది ఎలా జనరేట్ అయింది, ఇక రెడ్ మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టి మీద ఉన్న రెడ్ ఫాస్ఫరస్ ఈ మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్తో రబ్ చేసినప్పుడు అది వైట్ ఫాస్ఫరస్గా మారి ఈ మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్లో అగ్గిపుల్లి యొక్క పైన భాగంలో ఉన్న పొటాషియం క్లోరైడ్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ పొటాషియం క్లోరైడ్ దాంట్లో ఉన్న యాంటీమనీ ట్రైసల్ఫేట్ని రెండు కలిపి ఏం చేస్తాయంటే ఇగ్నిషన్ టెంపరేచర్కి రీచ్ అయ్యి అది మనకి బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి అది మనకి ఫ్లేమ్ని ఇస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఆ 3 రసాయనాలు కలిసి మనకి ఫ్లేమ్ని ఇచ్చి అది కంబషన్ ప్రాసెస్లో పాల్గొంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి అగ్గిపెట్టెలో కంబషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మ్యాచ్ బాక్స్లో కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ కంబషన్ ఇన్ విచ్ మెటీరియల్ సడన్లీ బర్న్ ఇంటూ ఏ ఫ్లేమ్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ కాల్డ్ స్పాంటేనియస్ కంబషన్. బాహ్యంగా మనం ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే ఒక సబ్స్టెన్స్ దానంతట తానే కంబషన్ కనుక సడన్గా కంబషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం స్పాంటేనియస్ కంబషన్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ద స్పాంటేనియస్ కంబషన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంబషన్ ఇన్ విచ్ ద మెటీరియల్ సడన్లీ బర్న్స్ ఇంటూ ఏ ఫ్లేమ్స్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెంట్. ఏ విధమైన బాహ్యంగా మనం ఫోర్స్ అప్లై యాక్టివిటీ చేయకుండానే అది స్పాంటేనియస్గా సడన్గా కంబషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ సబ్స్టెన్సెస్లో, దాన్ని మనం స్పాంటేనియస్ కంబషన్ అని చెప్పి అంటూ ఉంటాం. అనుకోకుండా జరిగే దహన క్రియ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అలానే టర్న్ ఆన్ ద నాబ్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ ఇన్ ద కిచెన్ అండ్ బ్రింగ్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్స్ ఆర్ లైటర్ near to it. Then the gas burns rapidly and produces heat and light. మనకి స్పాంటేనియస్గా మనం ఏం చేస్తాం, స్పాంటేనియస్గా కాదు, మనకు కావాలని మన కిచెన్లో గ్యాస్ స్టవ్ని వెలిగించడానికి మనం
అగ్గిపెట్టె సహాయంతో కానీ లైటర్ సహాయంతో కానీ మనం గ్యాస్పై వెలిగించినప్పుడు ఏమవుతుంది, వెంటనే ఆ ఫైర్ని క్యాచ్ అయ్యి ఆ గ్యాస్ అనేది ఫైర్ని క్యాచ్ చేసి మనకి హీట్ ఎనర్జీని లైట్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, హీట్ని లైట్ని ఇస్తూ ఉంటుంది. సో సచ్ కంబషన్ అనేది మనకి ప్రయత్నపూర్వకంగా జరిగింది కాబట్టి దాన్ని మనం ర్యాపిడ్ కంబషన్ అని చెప్పి అంటాం. సో సచ్ కంబషన్ ఈజ్ నోన్ యాజ్ ర్యాపిడ్ కంబషన్. మనకు కావాలని చేసేది కాబట్టి ర్యాపిడ్ కంబషన్ చెప్పి అంటూ ఉంటాం. మెటీరియల్ సచ్ యాజ్ స్పిరిట్, పెట్రోల్ and comfort burns even with a spark from the gas lighter. మనకి ఈ ర్యాపిడ్ కంబషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి స్పిరిట్ ల్యాంప్ని అగ్గిపుల్ల సహాయంతో వెలిగించడం, అలానే పెట్రోల్ని వెలిగించడం, కేసరాన్ని వెలిగించడం, అలానే మనకి కర్పూరాన్ని వెలిగించడం, క్యాండిల్స్ని వెలిగించడం, స్టవ్ వెలిగించడం, ఇవన్నీ చిన్న చిన్న ఫైర్ యొక్క స్పార్క్తోనే మనకి ఇవన్నీ మండుతూ ఉంటాయి కదా, అవి మనం ప్రయత్నపూర్వకంగా చేసేది కాబట్టి వాటిని మనం ర్యాపిడ్ కంబషన్ కిందకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో మెటీరియల్ సచ్ యాజ్ స్పిరిట్, పెట్రోల్, కంఫర్ట్ బర్న్ ఈవెన్ విత్ ఎ స్పార్క్ ఫ్రమ్ ద గ్యాస్ లైటర్. గ్యాస్ లైటర్ యొక్క స్పార్క్తోనే మనం ఏ సహాయంతో ఏం వెలిగిస్తాం, కర్పూరం వెలిగించవచ్చు, పెట్రోల్ వెలిగించవచ్చు, అలానే మనకి స్పిరిట్ని కూడా మనం వెలిగించవచ్చు అనమాట. సో ఇలాంటి మనం ప్రయత్నపూర్వకంగా చేసేది ర్యాపిడ్ కంబషన్. అనుకోకుండా జరిగేది, సడన్గా జరిగేది స్పాంటేనియస్ కంబషన్ అని చెప్పి. కంబషన్స్ ఆర్ 2 types అని చెప్పి మనం టైప్స్ ఆఫ్ కంబషన్స్ గురించి మనం ఈ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ డూ యూ నో, మీకు తెలుసా, you might have noticed words written as high inflammable on petrol tankers, and this is warning to the public to keep flame away from the inflammable materials. మీరు ఎప్పుడైనా పెట్రోల్ ట్యాంకర్స్ మీరు చూసారా? దాని మీద ఏం రాసి ఉంటుంది అంటే హైలీ ఇన్ఫ్లామబుల్ అని చెప్పి రాసి ఉంటుంది. హైలీ ఇన్ఫ్లామబుల్ అని రాసుంటే ఏంటి, అవి తొందరగా లో టెంపరేచర్లోనే తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తాయి అన్నమాట. పెట్రోల్, కిరసనాయిల్, డీజిల్ ఇలాంటివి, కిరోసిన్ ఇలాంటివి. సో దాన్ని బట్టి ఏం చేస్తాం, దాని నుంచి మనకి ఫైర్ని దూరంగా ఉంచండి అలాంటి పదార్థాలకి అని చెప్పి నోటీస్ రాసి పెట్టి ఉంటుంది. అది మనం ఎప్పుడైనా గమనించారా? సో దానివల్ల ఏం చేస్తుంది, దిస్ ఈజ్ వార్నింగ్. అది ఎందుకు హైలీ ఇన్ఫ్లామబుల్ అని చెప్పి ఎందుకు రాస్తారంటే చాలా వార్నింగ్ అనమాట, తొందరగా మంటని అంటుకునే పదార్థాలు అని చెప్పి రాస్తారనమాట. దాన్ని బట్టి ఏం చేయాలంటే మనం ఎప్పుడు వాటి నుంచి దూరంగా, మన దగ్గర ఉన్న ఫ్లేమ్ ఏదైనా ఉందో ఆ ఫ్లేమ్ని దాని నుంచి మనం దూరంగా ఉంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వి జనరల్లీ ఎంజాయ్ సౌండ్స్ అండ్ లైట్ ఫ్రమ్ ద వర్క్స్ ఆన్ ద ప్రీఫైర్. మీకు తెలుసా, దీపావళి ఫెస్టివల్స్లో మనకి అనుకోకుండా క్రాకర్స్ ఉన్న షాప్స్ అనుకోకుండా పేలిపోతూ ఉంటాయి, పేలుడు జరుగుతూ ఉంటాయి క్రాకర్స్ పెట్టే షాప్స్లో నుంచి. ఎందుకలా? ఎందుకంటే క్రాకర్స్ మీద ఎక్కువ ప్రెజర్ పడింది అనుకోండి, ఎక్కువ హై ప్రెజర్ పెట్టినప్పుడు ఆ క్రాకర్స్ ఏంటంటే అవి హై ప్రెజర్ని తట్టుకోలేక అవి పేలుతాయి అన్నమాట. అవి పేలినప్పుడు ఒకేసారి పెద్ద లైటు, పెద్ద సౌండ్తో పాటు, పెద్ద లైట్ హీట్తో పాటు పెద్ద సౌండ్ను కూడా ఇస్తూ ఉంటాయి. వాటితో పాటు పెద్ద పెద్ద అమౌంట్ ఆఫ్ పొగ కూడా, మనకి స్మోక్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఒకేసారి లైట్ని, హీట్ని, సౌండ్ని ఇస్తూ పెద్ద పొగతో పేలుడు సంభవిస్తే దాన్ని ఏమంటాం, ఎక్స్పోజర్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట, పేలుళ్ళు అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో ఈ జనరల్లీ ఎంజాయ్ సౌండ్స్ అండ్ లైట్స్ ఫ్రమ్ ద ఫైర్ వర్క్స్ ఆన్ ఫెస్టివల్ డేస్. మనకి ఫెస్టివల్ డేస్లో, పండుగ దినాల్లో, పర్వదినాల్లో మనము జనరల్గా క్రాకర్స్ని, టపాసుని మనం పేరుస్తూ ఉంటాం, వాటి సౌండ్స్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే when crackers ignite, the sudden reaction takes place with evolution of heat, light and sound. ఈ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా హీట్ని, లైట్ని, సౌండ్ని ఇస్తూ పేలుతూ ఉంటాయి అన్నమాట. తక్కువ టెంపరేచర్లోని వెంటనే ఫైర్ని క్యాచ్ చేస్తూ ఉంటాయి. అది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా. అలానే ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఆల్సో లిబరేట్ ఇన్ దిస్ రియాక్షన్. అది ఒకేసారి తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తూ, అది హీట్ని, లైట్తో పాటు పెద్ద సౌండ్స్ని ఇస్తూ ఒకేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని రిలీజ్ చేస్తూ పేలినాయి అనుకోండి, అలాంటి దాన్ని ఏమంటాం, సచ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లోజన్. అలాంటి రియాక్షన్ పేలుడు, ఎక్స్ప్లోజన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. తెలుగులో పేలుడు అంటాం అన్నమాట, పేలటం అంటారు. అలానే మనకి ఎక్స్ప్లోజన్ కెన్ బి టేక్స్ ప్లేస్ ఇఫ్ ద ప్రెజర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద క్రాకర్స్. ఎక్స్ప్లోజన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే క్రాకర్స్ మీద ప్రెజర్ అప్లై చేసినప్పుడు జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాంటి పేలుళ్ళు జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి క్రాకర్స్ కాల్చేటప్పుడు, అలానే క్రాకర్స్ని స్టోర్ చేసుకునేటప్పుడు. అలానే థింక్ అండ్ డిస్కస్. మీరు ఆలోచించి వీటికి డిస్కస్ చేసి చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోస్ మనం ఫ్యూయల్స్ గురించి తెలుపుకుందాం. ఓకే, వై ఈజ్
ప్రెజర్వ్డ్ ఇన్ వాటర్. ఫాస్ఫరస్ని మనం ఎందుకు వాటర్లో ప్రెజర్వ్ చేస్తాం? అది హైలీ రియాక్టెడ్ మెటీరియల్ అనమాట. తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది లో టెంపరేచర్లోనే. కాబట్టి ఏం చేస్తాం, గాలిలోని ఆక్సిజన్తో తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా ఫైర్ని ఇస్తుంది. కాబట్టి ఫాస్ఫరస్ని మనం వాటర్లో స్టోర్ చేస్తాం అనమాట. వాటర్లో స్టోర్ చేసాం అనుకోండి, వాటర్ అనేది పై పొరలాగా ఏర్పడుతుంది, డైరెక్ట్గా ఎయిర్తో రియాక్ట్ అవ్వదు. సో దానివల్ల మనకి ఫైర్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో థింక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఇగ్నిషన్, టెంపరేచర్ అండ్ కంబషన్. దీన్ని బట్టి మనకి దీన్ని బట్టి ఏం చెప్పాడు, హింట్ ఏమి ఇచ్చాడు, నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను కదా. హింట్ ఏమి ఇచ్చారు, ఈ ఫాస్ఫరస్ ఎందుకు వాటర్లో ప్రెజర్ చేస్తారంటే ఫాస్ఫరస్ గురించి ఆలోచించినట్టయితే ఇగ్నిషన్ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఆలోచించి దీనికి ఆన్సర్ చెప్పండి అని చెప్పి హింట్ ఇచ్చారనమాట. సో ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఫాస్ఫరస్కి చాలా తక్కువగా ఉంటుంది. అది తక్కువ టెంపరేచర్ తొందరగా ఫైర్ని క్యాచ్ చేసే సబ్స్టెన్స్ కాబట్టి తొందరగా ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా దాని మీద వాటర్లో ప్రెజర్ చేసినట్లయితే వాటర్ అనేది దాని మీద ఒక అప్పర్ లేయర్ లాగా ఉండి డైరెక్ట్గా ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా ఆపుతుంది. కాబట్టి ఫాస్ఫరస్ అనేది పేలకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఫైర్ని క్యాచ్ చేయకుండా ఉంటుంది. సో దాన్ని బట్టి ఫాస్ఫరస్ని మనం వాటర్లో స్టోర్ చేసుకుంటారు. అని వై కిరోసిన్ స్టవ్స్ అండ్ బేసిన్ బర్నర్స్ హ్యావ్ స్మాల్ హోల్స్ ఇన్ దెమ్. థింక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ కంబషన్. కిరోసిన్ స్టవ్కి బేసిన్ బర్నర్స్కి వాటి యొక్క స్టవ్ మధ్య హోల్స్ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే మీరేం చేయాలి, వీటి గురించి స్టవ్ మీద హోల్స్ అంటే కంబషన్ ప్రాసెస్ గురించి ఆలోచించాలి వెంటనే. ఎందుకు హోల్స్ ఉంటాయి అంటే గాలి తగలాలంటే మనం ఏ టాపిక్కి వెళ్ళాలి, కంబషన్ టాపిక్కి వెళ్ళాలి. సో గాలి తగలాలి కాబట్టి గాలిలో ఆక్సిజన్ తగులుతుంది కదా, ఫ్లేమ్ చక్కగా మండుతుంది కాబట్టి స్టవ్కి హోల్స్ పెట్టారనే ఆలోచన అనేది మనకి దీనికి ఆన్సర్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ హయ్యర్ టు ఇగ్నైట్ మ్యాస్టిక్ ఇన్ రైనీ సీజన్. మ్యాస్టిక్స్ రైనీ డేస్లో ఎందుకు మ్యాస్టిక్ తొందరగా వెలగదు, ఎందుకంటే బయట ఉన్న తేమ అనేది మ్యాచ్ బాక్స్కి కూడా సరౌండ్ అయిపోయి దాంట్లో నీటి తేమ ఉండడం వల్ల తొందరగా ఇగ్నైట్ అవ్వదు అనమాట. టెంపరేచర్కి తక్కువ టెంపరేచర్ తొందరగా ఫైర్ని క్యాచ్ చేయలేకపోతుంది తేమ ఉండటం వల్ల. సో దానివల్ల రైనీ డేస్లో మ్యాచ్ బాక్స్ అనేది తొందరగా వెలగకపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోస్ ఆఫ్ ఫ్యూయర్స్ గురించి చెప్పుకున్నా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో మందికి షేర్ చేయండి. మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.